audio jungle. మైనారిటీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు మాసంలో కొన్ని అత్యంత ప్రధానమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ఒకటి రాహుల్ గాంధీ గారి పర్యటన 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన వారి పర్యటన విజయవంతమైంది. వారి పర్యటన సందర్భంగా 13 తారీఖు రోజు హడావిడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి, అదేవిధంగా పత్రికలల్లో ప్రసార సాధనాలల్లో రాహుల్ గాంధీ గారి పర్యటనకు ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలను చర్చిస్తున్నట్టుగా కొన్ని అంశాలను పత్రికా సమావేశంలో వారు ప్రస్తావించి రాహుల్ గాంధీ గారి పర్యటనకు రావాల్సినంత ప్రాధాన్యత రాకుండా చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఏది ఏమైనా దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులను వాటిని భగ్నం చేయడం అనేది పురాణాల నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు 2 రోజుల పర్యటనను అడ్డుకోవడానికి, దృష్టి మరల్చడానికి, పత్రికలలో ప్రసార సాధనాలలో ప్రాధాన్యతను తగ్గించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వశక్తులు యొడ్డి ప్రయత్నం చేసిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు రాహుల్ గాంధీ గారి పర్యటనకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు. పాత్రికేయ మిత్రులు, ప్రసార సాధనాలు కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క పర్యటనను విజయవంతం చేయడం జరిగింది. అయితే ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి 3 రోజుల్లో పూర్తి స్థాయిలో మేము కూర్చొని చర్చించుకుంటాం. సెప్టెంబర్ 2 తారీఖు రోజు హైదరాబాద్ చుట్టుముట్టూత మేడ్చల్ కానీ, కొంగర కలాన్ కానీ, ఇంకొక దగ్గర కానీ 1500-1600 ఎకరాలలో 25 లక్షల తెలంగాణ ప్రజలతో ప్రగతి నివేదన పేరు మీద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని, తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల మీద పూర్తి స్థాయిలో నివేదికను మేము ఆ సభ ద్వారా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. తద్వారా రాబోయే ఎన్నికల శంఖారావం ఊది రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నది, మీరు సెప్టెంబర్ 2 నాడు నిజంగానే ప్రగతి నివేదన సభ పెడతారా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అడిగిన, నిఘా అధికారులు ప్రజల అభిప్రాయం సేకరించిన, ఈ ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు సెప్టెంబర్ 2 రోజు సభ పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఈ సభ 25 లక్షలు కాదు కదా, 2.5 లక్షల మందిని కూడా మీరు తరలించలేరు. తరలించిన వాళ్లకు మీరు కూలిచ్చిన, బీరు బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చిన, మీరు ప్రసంగించేటప్పుడు వరంగల్ సభలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారి ప్రసంగం మొదలవ్వగానే అక్కడికి వచ్చిన ప్రజలందరూ బయటికి వెళ్ళిపోయినరో, రేపు హైదరాబాద్ చుట్టూతో ఏర్పాటు చేయబోయే సభలో కూడా జరగబోయేది అదే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల సభను వాయిదా వేసుకోండి అని చెప్పి పార్టీలో ముఖ్యమైన నాయకులు, వాళ్ళే కాకుండా నిఘా అధికారులు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం మా దగ్గర ఉన్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2 తారీఖు రోజు ప్రభుత్వం ఏదైతే ప్రగతి నివేదన సభ పెడతామన్నారో పెట్టరు. చంద్రశేఖరరావు గారికి చేతగాదా సభ పెట్టడానికి? ఎందుకంటే ప్రజలు పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి
సెప్టెంబర్ 2 రోజు సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, సభను విజయవంతం చేయలేదని చెప్పి ఘంటాపథంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా పోయిన నెల నుంచి ఊరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 ఆగస్టు రోజు ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని చేపడతాం. మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు, గూడానికి, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. 15 ఆగస్టు పోయింది, 20 ఆగస్టు కూడా అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాటర్ గ్రిడ్ పేరు మీద ఏదైతే దోసుకున్నాడో ఇవాళ నల్లాల గురించి మాట్లాడతలేడు. మీరు 2017 డిసెంబర్ నాటికే ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాం, లేకపోతే ఓట్లు అడగని అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాదాపుగా 2018 ఆగస్టు నెల చివరలో ఉన్నాం. మీరు ఇంకా 40% పనులు పూర్తి చేయలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నా. 2017 డిసెంబర్ కాదు, 2018 డిసెంబర్ వరకు కూడా మీరు పనులు పూర్తి చేయలేరు. మీరు 45,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల కట్టబెడితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది 25,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి 25,000 కోట్లతో ఇంటింటికి నల్లా నీరు ఇవ్వగలిగినప్పుడు మిగతా 20,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. మీరు అంచనాలు పెంచి దోసుకుంటున్నారా, లేక అవగాహన లేక 25,000 కోట్లకే ఇంటింటికి నల్లా ఇవ్వగలిగి ఉన్న 45,000 కోట్లకు టెండర్లు పిలిచి ఆ పనులు పూర్తి చేయకుండానే ప్రజల్ని మభ్యపెడుతుండ్రా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అదే కాదు, ముఖ్యమంత్రి గారు ఏ ప్రగతి నివేదన సభ అన్నారో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటింటికి నల్లా ఇవ్వలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వలే, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతామన్నారు, కట్టలే, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామన్నారు, కట్టలే, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించలే. అదేవిధంగా వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలే, KG to PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక 4 విడతలు అన్నారు, ఆ తర్వాత వడ్డీ కూడా మేమే చెల్లిస్తామన్నారు, అసలు చెల్లించలే, వడ్డీ చెల్లించలే, రైతుల పాస్బుక్లు బ్యాంకులలో అక్కడనే తనఖా పెట్టున్నాయి. ఇవాళ నువ్వు కొత్త పాస్ పుస్తకాల ముసుగులో ఒక భూమికి 2 టైటిల్ డీడ్స్ తయారు చేసి భూ వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుంది. మీ ప్రగతి నివేదనలో మీ మేనిఫెస్టో తీసుకొని రండి, మీరు ఇచ్చిన హామీలు ఒకటొకటిగా మేము అడుగుతాం, మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి మీరు పెట్టబోయే సభకు ప్రజలు రాము అని కరాఖండిగా చెప్పిండ్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ సభను వాయిదా వేస్తాడు. నేను మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కాకముందే చెప్తున్నా, ఇప్పుడు అత్యవసరంగా మంత్రులను ప్రగతి భవన్లకు పిలిచిండని పత్రికల ద్వారా ప్రసార సాధనాల ద్వారా సమాచారం వస్తుంది. ముఖ్యమంత్రి గారు చేతులెత్తేసిండు. కనీసం బహిరంగ సభ పెట్టుకునే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పి నిక్కచ్చిగా బల్లగుద్ది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా మీరు ప్రజలకు అవసరమైన మేరకు పని చేయలేదు. అన్నిట్లలో హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. కాబట్టి మీరు సెప్టెంబర్ 2 తారీఖు నాడు సభను నిర్వహించుకోలేరు, మీ చేత కాదు అని చెప్పి చెప్తున్నా. ఇంకొక ప్రధానమైన విషయం, ముందస్తు ఎన్నికలు. వ్యూహాత్మకంగా చంద్రశేఖరరావు గారు నిర్వహించని సర్పంచ్ ఎన్నికల మీద చర్చ జరగకుండా, ఇచ్చిన హామీల అమలును ప్రజలు ప్రశ్నించకుండా, సొంత పార్టీలో గ్రూపు తగాదాలతో తిరుగుబాటు జరగకుండా, మున్సిపాలిటీలలో, మండల పరిషత్తులలో, జిల్లా పరిషత్తులలో
అవిశ్వాస తీర్మానాలు పెట్టకుండా వీటన్నిటిని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి ముందస్తు ఎన్నికలనే నాటకానికి తెరలేపిండు. నేను సూటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. జనవరి మొదటి వారం లోపల కొత్త ఓటర్ లిస్టును మొత్తం వయసు వచ్చిన వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళని తొలగించి తెలంగాణలో ఉన్న అర్హులైన ఓటర్లందరినీ కూడా ఓటర్ లిస్టు జనవరి మొదటి వారం లోపల వాటిని ప్రింట్ చేయమని చెప్పి వాటిని పబ్లిష్ చేయమని. ఎప్పుడైనా సాధారణ ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ లిస్టు ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళే ఓట్లు వేయడానికి కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి కానీ అర్హత ఉంటుంది. 2014లో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రింట్ అయిన ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయి ఉండొచ్చు, చాలామంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంకొందరు వేరే దేశాలకు పోయి ఉండొచ్చు. 14లో 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఓటు హక్కు వచ్చి ఉంటుంది. కాబట్టి కొత్త ఓటర్స్ను కూడా నమోదు చేసి మొత్తం 2018 జనవరి నాటికి కొత్త ఓటర్ లిస్టును పబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారుల మీద ఉన్నది. కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాయడం ద్వారా జనవరి నాటికి వాటిని పూర్తి స్థాయిలో ప్రింట్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటివి ప్రింటింగ్ జరగకుండా ఎన్నికలు నిర్వహించడానికి లేదు. కొత్త ఓటర్ లిస్టు ప్రింట్ అయిన తర్వాతనే సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. మీకు జనవరి వరకు ఓటర్ లిస్టే ప్రింట్ కాకపోతే నవంబర్లోనో డిసెంబర్లోనో ఏ రకంగా ఎన్నికలు నిర్వహిస్తారో ఈ విచిత్రాన్ని ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి వివరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వ తప్పిదాలను, కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని, కుటుంబ పాలనను, అహంకారపూరితమైన నియంత పాలనను ప్రజలు ప్రశ్నించకుండా సొంత పార్టీలో తిరుగుబాటు జరగకుండా ఉండడానికే మభ్యపెట్టడానికే పదే ముందస్తు ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు 2 అంశాలు ప్రస్తావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చేస్తా అంటున్నాడు. సంతోషం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు 90 మంది ఉన్నారు. ఎంఐఎంతో పొత్తు అంటున్నావు, 7-8 సీట్లు వాళ్ళకు వదిలేసినట్టే. అంటే దాదాపుగా 100 సీట్లకు అభ్యర్థులు ఆల్రెడీ ప్రకటించినట్టే. ఇక మిగిలిందే 20 సీట్లు. ఇంకా 20 సీట్లలో నువ్వు అభ్యర్థులను సెప్టెంబర్లోనే ప్రకటిస్తాను ఎవరిని మభ్యపెడుతున్నావు? సిట్టింగ్లకు పోను, ఎంఐఎంకు పోను, నువ్వు ప్రకటించడానికి ఏం మిగిలిందని అడుగుతున్నా. అంటే ఏమన్నట్టు దీని అర్థం? అభ్యర్థుల ప్రకటన పేరు మీద ఉన్న వాళ్ళని బెదిరించుకోవడం కోసం సొంత పార్టీలో అన్ని పార్టీలను చేర్చుకున్నారు కదా, వాళ్ళు తన్నుకోకుండా ఇప్పుడేమైనా ఎదురు తిరిగితే టికెట్ వస్తుందో రాదో అని భయపెట్టడానికి ఈ రకమైన వికృత చేష్టలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాల్పడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఎన్నికల వైపు దృష్టి పెట్టకుండా ప్రభుత్వ వైఫల్యాల వైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, రైతు రుణమాఫీ కావచ్చు, ఇంటింటికొక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, గిరిజనులకు మైనారిటీల రిజర్వేషన్ల విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ చంద్రశేఖరరావు గారు ఏదైతే రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నాడో లేదా రాజకీయ చదరంగంలో ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడో వీటన్నిటిని కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు చంద్రశేఖరరావు గారు సభను నిర్వహించలేడు. చంద్రశేఖరరావు గారు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్న మాట వాస్తవం. ఎందుకంటే ముందస్తు శాసనసభ ఎన్నికలు వస్తే ముందస్తు ఎన్నికలల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని ఏదో రకంగా అధికారంలోకి రావాలనే ఆతృతతో అసెంబ్లీని పార్లమెంటును విడగొట్టి ఎన్నికలు చేస్తే అసెంబ్లీలతో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని
పార్లమెంటుకు వచ్చే వరకల్లా మోడీ ముందల మొకరిల్లి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఈ రకమైన ఆలోచనతో ప్రజల ముందుకు వస్తుండు. ఎంఐఎం పార్టీ కూడా ఆలోచన చెయ్యాలి. అసెంబ్లీ ఎన్నికలు ముందు జరిపి మీతో పొత్తు పెట్టుకొని అందలం ఎక్కిన తర్వాత మిమ్మల్ని కాలితో దాన్ని మోడీతో జట్టు కట్టడానికి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నాడు. కాబట్టి ఎంఐఎం సోదరులు మైనారిటీల తరఫున వాళ్ళ గలం వాళ్ళ గొంతు అని చెబుతున్నప్పుడు మైనారిటీల గొంతు కోస్తున్న మోడీతోని మన కేసీఆర్ గారు జట్టు కట్టడానికి ఉవ్విల్లూరుతున్నాడు. మీరు విజ్ఞతతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు పదే పదే జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తుండు. జమిలీ ఎన్నికలు అంటే అసెంబ్లీ పార్లమెంటు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చులు తగ్గుతాయి, ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, నిర్వహణ సులభం అవుతుంది. కాబట్టి దేశంలో ఉండే అన్ని శాసనసభల్ని పార్లమెంట్ ఎన్నికలకు కలిపేసి ఒకేసారి ఎన్నికలు చేయాలని చెప్పి మోడీ గారు పదే పదే చెప్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని స్లోగన్ బాగుంది. మరి మోడీ గారు పార్లమెంటుతో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలను కేసీఆర్ గారు ముందుకు జరుపుతామంటే మీరు ఎందుకు సహకరిస్తారని నేను అడుగుతున్నా. మీ ఇద్దరికి ఉన్న రహస్య ఒప్పందం ఏంది? లేని వాటిని తీసుకొచ్చి పార్లమెంటుతో కలపాలని చెప్తున్న మీరు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలను ముంచి ఎన్నికల నిర్వహణను అధిక భారం ఆర్థిక భారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటుంటే మోడీ గారు ఎందుకు సహకరించాలనుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ నినాదం మీద శాసనసభలను అన్నిటిని కూడా పార్లమెంటుతో ఎన్నికలు జరపాలంటే ఆల్రెడీ పార్లమెంటుతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఉంటే వాటిని విడగొట్టి శాసనసభ ఎన్నికలను ముందుకు జరపాలని కేసీఆర్ గారు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది అంటే ఈ మొత్తం పన్నాగంలో ఇటు కేసీఆర్ అటు మోడీ గారు కలిసి ఆడుతున్న నాటకం. ఇవాళ 2 ఎన్నికలు విడిపోయి వస్తే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రధానమంత్రి చెప్తున్నట్టుగా అభివృద్ధికి ఆటంకంగా తయారవుతాయి, ఎన్నికల నిర్వహణ కష్టం అవుతుంది, ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి వీటిని విడగొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ దేశానికి పట్టిన దరిద్రం పోవాలి, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే పార్లమెంట్ అసెంబ్లీ అన్ని కలిపి ముందస్తు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు సెప్టెంబర్లో పెడతావా, అక్టోబర్లో పెడతావా, నవంబర్లో పెడతావా, ఎప్పుడైనా పెట్టు ముందస్తు ఎన్నికలు పార్లమెంటుతో పాటు కలిపి పెట్టాలి. నిజంగానే భారతీయ పౌరులు మీరు అయితే ఈ దేశం సంక్షేమం కోసం మీరు పని చేస్తున్నామంటే మీరు ఎందుకు తెలంగాణ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలను విడగొట్టాలని చూస్తున్నారు? మీరు చెప్పే జమిలీ ఎన్నికలతో ప్రజలకు ప్రయోజనం ఉందంటే తెలంగాణ శాసనసభ దేశం యొక్క పార్లమెంటు ఎన్నికలు కలిపి జమిలీ ఎన్నికలే నిర్వహించాలి. లేదంటే మీ రాజకీయ దురాశ, మీ రాజకీయ కుట్ర తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. దీన్ని ముఖ్యంగా ఎంఐఎం మిత్రులు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ ఎన్నికలు ముందొస్తే కేసీఆర్ ఎంఐఎంతో జట్టు కడతాడు, తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో జట్టు కడతాడు. ఇక్కడ వీళ్లకు కుచ్చుటోపి పెట్టి అక్కడ నరేంద్ర మోడీ గారికి పెద్ద ముసిగే తొడగాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీని మోసం చేసిన కేసీఆర్కి ఇటు అసదుద్దీన్ ఓవైసీ అక్కడ నరేంద్ర మోడీ పెద్ద లెక్కలోది కాదు. మోసగాడు అంటేనే కేసీఆర్ అంటేనే మోసగాడు. తెలంగాణ సమాజం, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా తమ కార్యక్రమాలను చేపట్టాలి. మీరు హడావిడిగా ఓటర్ లిస్టు ప్రింట్ చేస్తే నవంబర్లో 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చేటోనికి అన్యాయం జరుగుతుంది. మీరు డిసెంబర్ వరకు అందులో ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రక్రియ ఏ విధంగా ఉందో ఆ ప్రకారమే ఓటర్ లిస్టు ప్రింట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఏం లేవా? అన్నిటికీ సమాధానాలు వచ్చినట్టేనా? అంటే ఈ హడావిడిలో కార్యకర్తలను అప్రమత్తంగా అప్పుడప్పుడు తుఫాను వచ్చే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు వస్తాయి కదా, ప్రజలను అందరినీ అప్రమత్తం చేస్తాం కదా. తీరమట్టాన ఉన్న వాళ్ళందరినీ కూడా సముద్రంలో లోతుకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అధికారులు కూడా అందరూ లీవ్లలో ఉన్న వాళ్ళని కూడా మీరు లీవ్ క్యాన్సిల్ చేసుకొని డ్యూటీలో చేరండి, అత్యవసర పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండండి అని ఏ రకంగా అయితే తుఫాను వచ్చే ముందల అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తామో, కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కేసీఆర్ను అటు మోడీని నమ్మడానికి లేదు. ఏ ఉపద్రవమైనా తెచ్చి ప్రజల నెత్తి మీద రుద్దే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా అధ్యక్షుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. నేను మాట్లాడుతున్నది సాంకేతికపరమైన అంశాలు, లీగాలిటీ మాట్లాడుతున్నా. లీగల్గా జనవరి మొదటి వారంలో ప్రింట్ అవ్వాలి ఓటర్ లిస్టు, ఫైనల్ ఓటర్ లిస్టు. అవి ప్రింట్ అయినాకనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అవి ప్రింట్ కాకుంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టడానికి వీల్లేదు. మోడీ ఇన్ఫ్లుయెన్స్తోనో ఇటు కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్తోనో హడావిడిగా ఓటర్ లిస్టు ఒకవేళ ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తే నవంబర్లో డిసెంబర్లో ఓటేసే అవకాశం వచ్చే వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడున్న అధికారులందరూ కూడా తమ బాధ్యతను నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ కుట్రలు కుతంత్రాలకు నిలయం. ప్రజలు అభివృద్ధి ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండడానికి ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలా ఏవైతే హామీలు ఇచ్చిండ్రో 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజలు ప్రశ్నించి తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అన్ని రకాల గందరగోళాలు సృష్టించడానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మా అధ్యక్షుడు సమాయత్తం అవ్వండి అని వారు చెప్తున్నారు. ఇందులో ఉన్న గందరగోళాల గురించి నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన శ్రేణులను సమాయత్తం చేస్తూనే రెండో ప్రక్కన పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు లాభం. తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న 2 దయ్యాలు ఉన్నాయి కదా, చిన్న దయ్యం పెద్ద దయ్యం. అటు మోడీ ఇటు కేడీ అనే దయ్యాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు కదా, ఆ దయ్యాల పీడ విరగడైద్ది. ముందస్తు ఎన్నికలు వస్తే ప్రజలకే మేలు జరుగుతుంది. ధన్యవాదాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా ఏం మాట్లాడుకుండో అది ఆ పార్టీ వ్యవహారం, మాకు సమాచారం లేదు, మాతో చర్చించలేదు. కాకపోతే అందుతున్న పత్రికల ప్రసార సాధనాల సమాచారం మేరకు మేము భారతీయ జనతా పార్టీకి నిర్దిష్టంగా వ్యతిరేకము. భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి ఉండే వాళ్ళని అందరినీ వ్యతిరేకిస్తాము. చూస్తుంటే కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో మాకు టీఆర్ఎస్ అంటరాని పార్టీ అని వాళ్ళ శ్రేణులకు కానీ వాళ్ళ నాయకులకు కానీ వారు ఆదేశాలు ఇచ్చినట్టుగా పత్రికలలో వచ్చింది. కాబట్టి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ కూటములు కట్టి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన చరిత్ర యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఇక్కడ 2004లో రాజశేఖర రెడ్డి గారు మహాకూటమి కట్టినప్పుడు కానీ ఇలాంటి కూటములు కట్టి ప్రజల పక్షాన నిలబడేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రక్రియలో భాగంగా పార్టీ పెద్దలు సిడబ్ల్యూసి ఇటు పిసిసి అధ్యక్షులు అటు ఏఐసిసి అధ్యక్షులు పొత్తుల గురించి ఎవరితో ఉంటాయి ఎప్పుడు ఉంటాయి అనేది వారు మాత్రమే వివరించగలరు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా పత్రికలలో వచ్చిన దాన్ని బట్టి టీఆర్ఎస్ను వాళ్ళ శత్రువుగా నిర్ణయించుకున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ శత్రువు, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ శత్రువు అని ఒక నిర్ధారణకు వచ్చిండ్రు. మిత్రులు ఎవరు అనేది ఇంకొంతకాలం పడుతుంది స్పష్టత రావడానికి, అది ఆ వైపు నుంచే రావాలి. సరే, ఆ వార్త నా దగ్గర రాలేదు, మీకు వస్తే సంతోషం, మీరు అలానే అన్వయించుకోండి. రహస్యంగా చేసేటి బహిరంగంగా చెప్పాం, బహిరంగంగా చేసేటి రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. చర్చలు ఏమంటారు సగంలో ఉన్నాయనుకో, సఫలం కానప్పుడు మీకు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు కదా. ఎవరైనా కానీ ఏ చర్చలు అయినా కానీ
చర్చలు అనేటివి ప్యారలల్గా సమాలోచనలు జరుగుతుంటాయి. పార్టీకి ఒక యంత్రాంగం, ఒక విధానం ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది. తప్పకుండా ఏది జరిగినా మొట్టమొదట పాత్రికేయ మిత్రులకే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఉండదు. పార్టీ అభిప్రాయం, పార్టీ నిర్ణయమే నిర్దిష్టం. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. థ్యాంక్ యూ. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.